సికింద్రాబాద్లోని బోయిన్పల్లి మార్కెట్లో పేరుకుపోయిన చెత్తను తొలగించాలని ఎంపీ ఈటెల రాజేందర్ నిరసన చేపట్టారు. మార్కెట్లో ఉన్న సమస్యలపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. దీంతో కూరగాయల వాహనాలను నిలిపివేసి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని ఎంపీ ఈటెల డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇవాళ లక్షలాది మంది హైదరాబాద్ ప్రజానికానికి మంచి కూరగాయలు అందించేటువంటి మార్కెట్ గత 9 నెలలుగా చెత్తను రిమూవ్ చేసే కాంట్రాక్టర్ కానీ టాయిలెట్ కడిగేటువంటి కార్మికులకు కానీ వాళ్ళ డబ్బులు రాకపోవడం వల్ల వాళ్ళకి ఇచ్చే డబ్బులు సంవత్సరానికి 70 లక్షలు 80 లక్షలు వాళ్ళకి ఇస్తూ ఉంటారు. నెలకు 7 లక్షలు 8 లక్షల రూపాయలు ఖర్చు పెడతారు. 9 నెలలుగా వాళ్ళకు రావాల్సిన బకాయిలు రాక వాళ్ళు చెత్తను రిమూవ్ చేయక ఇక్కడ వందల లారీల చెత్త అంతా కూడా పేరుకపోయి ఆ కూరగాయల నుంచి వెళ్ళి వచ్చేటువంటి దుర్గంధపూరితమైన నీళ్లు ఫ్రెష్ కూరగాయల కిందకు వచ్చి కాళ్ళు మొత్తం పగిలిపోతున్నాయి, గుళ్ళొస్తున్నాయి. మేము కూరగాయలు ఈ దుర్గంధమైనటువంటి దాంట్లో వచ్చే కస్టమర్లు రాలేకపోతా ఉన్నారు. మార్కెట్లో చేసిన కమిషన్ గారికి చెప్పుకున్న ప్రయత్నం చేసినా ఈ సమస్య పరిష్కారం కాలేదు. ఇంత దుర్మార్గం అంటే, ఇంత నీచం అంటే ఇది కూరగాయల మార్కెట్ కాస్తారు. ఇది బాలాజీ నగర్ డంప్ యార్డ్ కంటే కూడా భద్రంగా ఉంది. ఇక్కడ ఆరోగ్యం కాదు కదా, ప్రతి నిత్యం రోగాలకు నిలయంగా ఉన్నటువంటి ధర్నా చేస్తా ఉన్నా. నీ కమిషన్ పంపిస్తావా, నీ సెక్రటరీ పంపిస్తావా? పంపించాలి, ఈ సమస్య పరిష్కారం చేయాలి. లేకపోతే ఇక్కడే వేలాది మంది కార్మికులతో ఈ ధర్నా కొనసాగుతుందని చెప్పి హెచ్చరిస్తాం.